40 కిలోమీటర్లు అంటే ఉన్నటువంటి ఆ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్కి ఒక 40 కిలోమీటర్లు పోతే కొంత అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ దాని లోపలనే ఉండడం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు అంటే సుమారు 35 నుంచి 40 గ్రామాలు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను రైతుల కోసం ఏదైనా నిలబడతా చేస్తా అనడానికి గల కారణాలు ఏంటంటే ఆయన నియోజకవర్గంలో మేజర్ చాలా 34-33 గ్రామాల నుంచి పోతుంది. కొన్ని గ్రామాలు అయితే నా రామరూపంలో ఎక్కడ పోతుంది. ఊరంటే కంపల్సరీ సెంటిమెంట్, ఇల్లు అంటే సెంటిమెంట్, భూమి అంటే సెంటిమెంట్. కనీసం భూమి పోయినా కానీ ఇల్లు ఉందిరా అంటే ఇల్లు కూడా పోతుంది. కొన్ని గ్రామాలలో ఇల్లుతో సహా మొత్తం గ్రామమే తుడుచుకుపెట్టుకోపోతుంది. అప్పుడు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు ఆడ చిన్న గోల్కొండ పెద్ద గోల్కొండ అట్లా ఊర్లన్నీ ఉంటుండే. ఆ ఊర్లన్నీ పోయినాయి, ఊర్లన్నీ ఎయిర్పోర్ట్లో పోయినాయి. ఇలా ఊరే లేదు, ఊరు నామరూపం లేకుండా పోయింది. రెవెన్యూ నుంచి ఊరే పోయింది. ఇలా అట్లనే ఊర్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఊర్లు పోయేటువంటి పరిస్థితి ఎందుకు? కొంత వాళ్ళు ఏదైతే అనుకున్నటువంటి ప్రణాళిక లైమ్లైట్ మార్చితే బాగుండే అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వంలో 2-3 సార్లు గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆ విషయం వీరు కేంద్రం దృష్టికి కూడా తీసుకురావడం, కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారని ఆ పెట్టినటువంటి ఎంపీలు బీజేపీ ఎంపీలే వాళ్ళ సంతకం పెట్టి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే ఏవైతే పోతున్నటువంటి గ్రామం చౌటుప్పల్ల ఉన్నటువంటి గ్రామం గట్టుప్పల్ కానీ కిరుమల కానీ కురుమలపల్లి కానీ తర్వాత అనేక గ్రామాలు అంటే మల్కాపురం దగ్గర 30-32-33 గ్రామాలు, ఒక 10-12 గ్రామాలు పూర్తిగా రూట్స్ పెట్టుకోబోతున్నాయి. 2 రకాల కారణాలు. ఎవరైనా రైతు నష్టపోతున్నాడు అంటే కారణం ఇల్లు పోతుంది, భూమి పోతుంది, అన్ని పోతా ఉంది. మళ్ళీ నష్టపరిహారం ఎట్లా వస్తుంది అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర వస్తుంది. ప్రభుత్వం అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు ఎకరానికి ప్రభుత్వం 10 లక్షలు 12 లక్షలు మహా అంటే 15 లక్షలు కానీ ఎక్కువ. కానీ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో అది 50, 60, 70, 80 లక్షలు ఉంటుంది. 80 లక్షలు ఎక్కడ 10 లక్షలు ఎక్కడ. అంటే ఈ వ్యత్యాసం కూడా ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే చేస్తున్నటువంటి ప్రాజెక్టులకి ఖచ్చితంగా ప్రభుత్వం కదా మీరే కదా దానికి ఇవ్వాల్సింది. రైతులకు ఇవ్వాల్సిన దానికి కూడా మీరు రాష్ట్రానికి ఇస్తేనే కదా దానికి రైతులకు ఇవ్వాల్సి. చెప్తాం అది కూడా చెప్తాము. దానికి కూడా పరిధి ఎంత ఉంది ఏముంది అనేది. అయితే ప్రణాళిక వీళ్ళు చేసేటప్పుడు పైసలు మేము ఇవ్వాలని కాదు, మా నిష్పత్తి ఎంత ఉందో అనేది ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇంద్రమ్మ పథకం అన్నారు. ఇంద్రమ్మ పథకంలో వీళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు. 5 లక్షలు ఇస్తే మా భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రం నుంచి కూడా ఏమన్నారు, ఖచ్చితంగా మీరు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంది కదా దాంట్లో మీరు డబ్బులు ఇవ్వాలంటే మేము ఇంతకుముందు 75,000 ఇస్తుండే. ఇప్పుడు అవి అన్ని కలిపి వీళ్ళ ముఖ్యమంత్రి 2-3 సార్లు పెట్టిండు. మాకు కావాలంటే ఈ పథకాలు ఆ పథకాలు అన్ని కలిపి 1,20,000 ఇస్తున్నాం. భారం తగ్గించి మీరు ఇస్తున్న రేషన్ షాప్ అమ్మా మోడీ గారి ఫోటో ఉంటుందా, కేంద్రం ఇస్తుందా అని చెప్తున్నారు. నిర్మలా సీతారామన్ అరే ఒకటే ఫోటో కాదు, కేంద్రం ఇచ్చే పథకాలకు ఎక్కడన్నా మీరు చెప్తారా? రాష్ట్ర పథకాలని డప్పు కొట్టుకుంటా ఉంటారు. రవి గారు ఇప్పుడు పైసలు ఇస్తే మీరు ఎప్పుడైనా చెప్తారా? మీరు పైసలు ఇస్తారా ఎప్పుడైనా చెప్తున్నారా అంటే మీరు చెప్పట్లేదని ఇవ్వట్లేదా? రైతులు పోతున్నాయి, సరే సెంటిమెంట్ ఉంది, ఊర్లు పోతున్నాయి అంటున్నారు. అలైన్మెంట్ మార్చమని చెప్పి వాళ్ళు పోయిండ్రు, గడ్కరీ గారినే కలిసిండ్రు. ఈయననేమి ఇట్లా చేస్తారు? ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తామని చెప్పింది మేము కాదు నిర్ణయించాల్సింది, మేము నిర్ణయించాలి. మీరు నిర్ణయించి రాష్ట్ర బడ్జెట్ ఏముందో రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేంద్రం ప్రపోజల్ ఎవరు పెట్టిరు? మేమన్నామా జాతీయ మేం ప్రాజెక్ట్ అలైన్మెంట్ మారుస్తామన్నది మీరు కదా, వాళ్ళకి హామీ ఇచ్చింది మీరు కదా. అలైన్మెంట్ ఏ విధంగా మారుస్తున్నారు? అలైన్మెంట్ లో రైతులు గానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏమంటున్నారు, అక్కడ ఇండస్ట్రీస్ కారిడార్లని ఏవైతే ఉన్నావో దానిలో మీదకి వెళ్ళిపోతున్నట్లున్న దాన్ని ఒక నిమిషం బ్రదర్. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఇప్పుడు నేను ఈ గ్రామాలన్నీ పోయిన తర్వాత జర్ర ముందుకు పోయినాక మొత్తం రాచకొండ గుట్టలు నెలకేం ఎందుకు తీసుకుంటున్నావు? నాకు లోపు మీరు ఇంకా ఇవ్వమంటున్నాము. ఇంకా ముందరకు జనగాం దగ్గరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది కదా, కేంద్రం మంజూరు చేయాలి, నిధులు ఇవ్వాలంటే అది కూడా ఎంత నిధులు ఇస్తా అనే నిధులు ఇస్తారు. నువ్వు చెప్పినట్టు ఇవ్వదు కదా. మీరు రాష్ట్ర ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఎంత, దాంట్లో డిపిఆర్లు ఎంత ఉన్నది, కేంద్రం ఎంత ఇవ్వాలి, నువ్వేం చేయగలుగుతావు, నీ పాత్ర ఎంత, మళ్ళీ నువ్వు తీసుకుపోయి ఇంకో కాంట్రాక్ట్ ఇస్తావా? ఓఆర్ఆర్ అంటే కంపల్సరీ కాంట్రాక్ట్ ఇస్తావా? అవును, ప్రపోజల్ నీదే ఉంటుంది కదా.
ప్రపోజల్ నీదే ఉంటది, బిట్ వేసేటోళ్ళు మీరే ఉంటారు, మాట్లాడేటోళ్ళు మీరే ఉంటారు. ఆ కాంట్రాక్ట్లు బీజేపీ వాళ్ళకి ఇస్తున్నారా? అవేం లేదు, ఎవరికి ఇస్తలేము, మా దగ్గరికి ప్రపోజల్ రాలే. మేము ఓన్లీ ల్యాండ్ ఎక్వజేషన్ చేస్తాము, రైతులకు నష్టపరిహారం ఇస్తాము, ఇది రాష్ట్రం బాధ్యత. మేము ఒప్పిస్తాం, నువ్వు అన్నావరా ఇదే ప్రపోజల్. ఇప్పుడు ఇదే ప్రపోజల్ కి రైతులందరూ దండం పెడతావా, కాలు మొక్త ఒప్పుతాం. నువ్వు ఈ 80 లక్షలు మార్కెట్ వాల్యూ ఎమ్మెల్యే కూడా ఒప్పుకుంటారా, రాజగోపాల్ రెడ్డి కూడా ఒప్పుకుంటాడు, అందరూ ఒప్పుకుంటారు. ఇగో ఇదే ప్రపోజల్ కి మేము నువ్వు ఒప్పి ప్రభుత్వానికి ఏమని మార్కెట్ వాల్యూ ఇవ్వను, గవర్నమెంట్ వాల్యూ చెప్పు. మార్కెట్ వాల్యూ 70 లక్షలు 80 లక్షలు వస్తుంది. వ్యవసాయం కొంటాడు కదా. ఇలాంటి డిస్కషన్ అంటే కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే ముఖ్యమంత్రి దగ్గర ఒక లెటర్ తీసుకురండి. ఈవెన్ మా స్థానిక ఎమ్మెల్యే కంటెస్టెంట్ గూడు నారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక లెటర్ తీసుకురండి, లెటర్ తీసుకొస్తే మేము అలైన్మెంట్ చేంజ్ చేస్తాము గడ్కరీ దగ్గర కూర్చొని అని చెప్తారండి బీజేపీ గవర్నమెంట్. అయితే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకొచ్చేంత స్తోమత సామాన్య రైతులకు ఉంటుందండి? ఉంటుందా? ఇది ఉండదు కదా. అలాగే ఇంకోటి ఏంటంటే అలైన్మెంట్ లో కూడా చాలా మార్పులు జరిగినాయి. ఫస్ట్ నుంచి ఎన్హెచ్ఏ అధికారులు ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ అని మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఇదే మ్యాప్ వస్తుంది.